హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ foodysri. ఈరోజు రెసిపీ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి రొట్టె విత్ వెల్లుల్లి చట్నీ. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ గాను ఇంకా ఈవినింగ్ టైంలో మంచి స్నాక్గా కూడా చేసుకోవచ్చు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఇంకా డయాబెటీస్ పేషెంట్స్కి కూడా ఇది మంచి హెల్దీ రెసిపీ. ఈ రాగి రొట్టెతో పాటు ఈ వెల్లుల్లి చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? చలో, ముందుగా మనం చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ వెల్లుల్లి వేసుకుందాం. ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మీ రుచికి తగినట్టు వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం సాల్ట్. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగిపోతే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిపోవాలి అంతే. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం, వాటర్ పొయ్యకుండా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో ఆయిల్లో ఫ్రై చేసి ఇందులో వేసుకోవడమే. చట్నీ రెడీ, చట్నీకి పోపు రెడీ. ఇప్పుడు రాగి రొట్టె సంగతి చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ రాగి పిండి వేసుకుందాం. చూడండి, నేను ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతో సగం హాఫ్ మాత్రమే గోధుమ పిండి, మళ్ళీ గోధుమ పిండిలో సగం బియ్యం పిండి వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర, కొంచెం ఉప్పు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు. ఇప్పుడు ఈ పల్లీలు, పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఇవి వేయించలేదు, నేను పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు వీటిని పిండిలో వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి వేడి నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు రాగి రొట్టె చేద్దాం. ఫస్ట్ ప్యాన్కి ఆయిల్ రాసుకుందాం. నేను స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా రాగి పిండి తీసుకొని దీని మీద ఇలా మనకు ఎంతవరకు సాధ్యమైతే అంత పల్చగా ఇలా ఒత్తుకుందాం. ఫస్ట్ రొట్టె మాత్రం ఇలా డైరెక్ట్గా ప్యాన్ మీదే ఒత్తేసుకోవచ్చు. తర్వాతవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్ మీద ప్యాన్ హీట్ అయ్యే వరకు 1 నిమిషం ఉంచుదాం. చూడండి, ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాగి రొట్టెను ఒకసారి తిప్పుకుందాం. మనం క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ వేసాం కదా, అవి వేగిపోయి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఈ రొట్టెను వేయించుకోవాలి. ఫస్ట్ రొట్టె ఇలా డైరెక్ట్గా ప్యాన్ మీదే ఈజీగా కాల్చేసుకోవచ్చు. తర్వాత రొట్టెలు ఎలా కాల్చుకోవాలో చూద్దామా? ఇప్పుడు ఒక పల్చని కాటన్ క్లాత్ని వాటర్లో ఇలా తడి చేసి పిండేసుకోవాలి. ప్రతి రొట్టె ఈ విధంగానే చేసుకోవాలి. వాటర్లో తడపడం, లైట్గా పిండేయడం. ఇప్పుడు రాగి పిండి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఈ క్లాత్ మీద పెట్టి మనం ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్కి ఆయిల్ రాసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా క్లాత్తో పాటుగా ఈ రాగి రొట్టెని ఇలా వేసుకోవాలి. మనకు ఈజీగా ఏం విరిగిపోకుండా వచ్చేస్తుంది, మనం క్లాత్ని తడి చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు చూద్దాం, రొట్టెను ఒకసారి తిప్పుకుందాం. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఇవంతా వేగిపోయేంత వరకు రొట్టెను ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అంతే అండి, రాగి రొట్టె.
రెసిపీ నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.